రేసిజం వల్ల అసలు ఇండియాలో ఈశాన్య రాష్ట్రాలకు ఉనికి అనేది లేదా? అసలు వాళ్ళ ఉనికికి ముప్పు పొంచి ఉన్నదా? అక్కడ అసలు ఈశాన్య రాష్ట్రాలు అనేది ఇండియాలో భాగం కావా? అసలు ఈశాన్య రాష్ట్ర ప్రజలు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? అసలు ఈ జాతి అహంకారానికి అసలు ఒక యువకుడు తన జీవితాన్ని ఎలా కోల్పోయాడు? ఒక రేసిజం అంటే జాతీయ అహంకారం. ఈ జాతీయ అహంకారం వల్ల అసలు మన దేశంలో మన ప్రజలకు మనుగడ లేకుండా పోయింది. స్వేచ్ఛ అనేది లేకుండా, ప్రొటెక్షన్, రక్షణ కూడా కరువైంది. అలాంటి దేశంలో నివసిస్తున్నామా? అసలు ఈ పాలకులు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పరాయి దేశస్థుడు మన దేశానికి వచ్చి మన దేశస్థులను చంపుతుంటే ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న పాలకులు అసలు ఈ రేసిజానికి బలైన ఏంజిల్ చెక్మా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏంజిల్ చెక్మా ఒక బీఎస్ఎఫ్ జవాన్ కొడుకు. వీళ్ళది త్రిపుర రాష్ట్రం అన్నమాట. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం డెహ్రాడూన్లో ఒక యూనివర్సిటీలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తను పాపం తనను కలలుగన్న జీవితం కళ్ళ ముందుకు రాబోతుంది అని తను వాళ్ళ పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఏంజెల్ చెక్మా అతని తమ్ముడు మైకల్ చెక్మా డెహ్రాడూన్లో ఒక ప్రాంతంలో నివసిస్తున్నారు. అక్కడ కొందరు అల్లరి మూకాలు అసలు మీరు చైనీస్, జపానీస్ మోమోలా ఉంటారు, చిక్కిలా ఉంటారు అని చెప్పి వాళ్ళపైన చాలా రోజుల నుంచి దాడులు చేస్తున్నారు అన్నమాట. డిసెంబర్ 9th ఈవినింగ్ వాళ్ళు మార్కెట్కి వెళ్తే అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అన్నమాట. అలా దాడి చేసినప్పుడు ఏంజెల్ చెక్మా తమ తమ్ముడిని ఇబ్బంది డిసెంబర్ 26 రోజు పాపం తను చనిపోతూ నేను ఇండియన్ అని గుర్తించండి అంటూ చాలా బాధపడుతూ తన చివరి క్షణంలో ఇండియన్ అంటూ చనిపోయాడు. ఎంతటి విషాదం చూడండి. అసలు ఇందులో ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఉన్నాడో వాడు యజ్ఞ ఆస్తిన్, వాడు అసలు ఇండియనే కాదు, నేపాల్. మరి ఆ నేపాలోడు మన ఇండియన్ పైన ఇంత క్రూరంగా దాడి చేసి నువ్వు ఇండియన్ కాదు, నువ్వు చైనీస్. ఈ సంఘటన జరిగిన తర్వాత త్రిపుర రాష్ట్రానికి చెందిన స్టూడెంట్స్, అతని ఫ్రెండ్స్ అందరూ ఒక పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తే ఈ ప్రొటెస్ట్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత డెహ్రాడూన్ ప్రభుత్వంతో త్రిపుర ప్రభుత్వం చర్చలు జరిపితే అప్పుడు పోలీసులు చెప్పారు, మేము 5 నిందితుల్ని పట్టుకున్నాం, ప్రధాన నిందితుడు తన దేశానికి పారిపోయాడు, త్వరలోనే అతన్ని ఈ దేశానికి. ఇప్పుడు మాట్లాడరేను మీడియా అసలు ప్రభుత్వం అసలు ఒక ప్రభుత్వం ఎలాంటి స్వేచ్ఛనిస్తుంది ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది? అసలు ఒక న్యాయస్థానానికి రక్షణ లేదు, మనిషికి ఒక రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు, వన్యప్రాణాలకు రక్షణ లేదు, సంపదకు రక్షణ లేదు, వనరులకు రక్షణ లేదు. ఎలాంటి దేశంలో నివసిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. అసలు ప్రజలు కూడా